ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. దసరా మూవీ కంటే బాగుందా? దసరా మూవీ కంటే బాగానే ఉంది. బాగానే ఉందా? ఎస్ఎస్ సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్ఎస్ సూర్య పర్ఫార్మెన్స్ బాగుందండి. నాని గారు కూడా బాగుంది. చూడొచ్చు అంటారు అందరూ. అంటే స్టోరీ ఏంటంటే మామూలుగా ఎమోషనల్ కానీ స్టోరీ కానీ అన్ని బాగుంది. ఇప్పుడు అంతకుముందు వచ్చిన సినిమాల మీద ఇది బెటర్. బెటర్ బాగుందంట. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది బెటర్. బాగుందంట. సినిమా ఎలా ఉందండి? బాగుందండి. సినిమా ఎలా ఉంది సార్? నాని గారి యాక్టింగ్ కానీ సూపర్ అంటే నాని గారిది ఎప్పుడు కామెడీగా చూసేవాళ్ళు. అసలు మామూలు లేదు, రాజకంగా చేసాడు. సూపర్ ఉంది. అంటే చూడండి, ఎస్జే సూర్య కోసం బాగుంది. నాని గారిని కొత్తగా ట్రై చేశాడు. అండ్ సక్సెస్ అయినట్టేనా కొద్దిగా? అంతకుముందు వచ్చే సినిమాల మీద ఇది బెటర్. రొటీన్ కాదు, రొమాన్స్ అనేది బాగుంది కదా? అందరు ప్రేక్షకులు నచ్చిద్దా? బాగుంది. ఇందులో స్టోరీ మీకు నచ్చిన సీన్ ఏంది? బాగుంది. సూర్య యాక్టింగ్ కానీ కామెడీ యాక్టర్ కానీ ఉందా? అంతకుముందు 3 సినిమాలు చూసారు, ఇది ఏమైనా బెటర్ ఉందా? హైలైట్గా ఉన్నది. వాటి మీద కొద్దిగా బెటర్ అంటారా? వాటి మీద నచ్చ ఎవరి క్యారెక్టర్ బాగుంది ఈ సినిమాల మీద? సూర్య గారు బాగుందా? నాని మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం బాగుందా? సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందా? చూడొచ్చు అంటారా? చూడక బాగుందంట. నాని గారు ఇప్పుడు కామెడీ చూసేది, ఇప్పుడు యాక్టింగ్ కూడా మాత్రం చాలా బాగుంది. చూడొచ్చు. బీజిఎం ఫైట్స్ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. స్టోరీ కూడా స్టోరీ బాగుందా? స్టోరీ ఏమన్నా చాలా బాగుంది సినిమా. నాని కెరియర్లో మంచి హిట్ పడింది. అంటే దసరా కంటే హిట్ పడింది అంటారా? దసరా కంటే హిట్ పడింది. ముందు సినిమాకి హైలైట్ ఏంటంటే బీజిఎం హైలైట్, ట్విస్టులు చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా ఒక చాప్టర్ లాగా తీసుకొచ్చి కథని చాలా హైలైట్ తీశాడు. లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎస్జే సూర్య గురించి చెప్పండి. ఎస్జే సూర్య యాక్టింగ్ అనేది ఒక మంచి, అంటే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో అంత మంచి యాక్టర్ మనకి దొరకలేదు. మంచి విలన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎస్జే సూర్యది. అంత యాంగ్రీగా ఆ క్యారెక్టర్ అనేది బాగా తీశాడు. కామెడీ ఉందండి సినిమా? కామెడీ ఉంది, కానీ ఎక్కువ మనకి యాక్షనే కనిపిస్తుంది. యాక్షన్ అంటే ఇప్పుడు దాకా నానిని మన కామెడీ ఎవరంటే చూసాం ఎక్కువ. ఇప్పుడు నానిని ఫస్ట్ టైం మన యాక్షన్ మూడ్ లో చూస్తున్నాం. ప్రేక్షకులు రిసీవ్ చేయగలరు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే నేచురల్ స్టార్ నాని కదా, నేచురల్ గా చేస్తాడు అన్ని. అద్భుతం. సాంగ్స్ ఏమైనా ఉన్నాయండి? సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కన్నా మనం ముందు బీజిఎం, ఆ బీజిఎంసే సాంగ్స్ లాగా. అంటే నాని సినిమాలో కొద్దిగా సాంగ్స్ అనేది సాంగ్స్ అవును, కానీ కొత్తగా ట్రై చేశాడు. రిసీవ్ చేసుకోవాలి, మనం వెల్కమ్ చేయాలి. అట్లా ఫైట్స్ ఎలా ఉన్నాయండి? అసలు ఫైట్స్ అద్భుతం, చాలా బాగున్నాయి ఫైట్స్ కూడా. అంటే యాక్షన్ సినిమాని ఒరిజినల్ యాక్షన్ ఫిలిం గా తీసుకొచ్చి చాలా బాగుంది. ఇంతకుముందు మనకి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇది తెలుగు ఇండస్ట్రీలో ఇటుకట్ల కంగలాని ఏదో అది మన తెలుగు మూవీ కాదు. మరి ఈ మూవీ ఇటు కొట్టినట్టేనా? బ్లాక్ బస్టర్. ఇది డబుల్ స్మార్ట్ కన్నా తర్వాత అసలు అవన్నీ దీని ముందు జుజుబి అన్నట్టు. మిస్టర్ బచ్చన్ అసలు అద్భుతంగా ఉంది. తర్వాత బీజిఎం అయితే చాలా బాగా. సెంటిమెంట్ ఏమైనా ఉందా? సెంటిమెంటల్ కూడా ఉంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ గా తీసుకొచ్చి సెంటిమెంటల్ కూడా. నచ్చిన సీన్ చెప్పండి సినిమాలో నచ్చిన సీన్ అంటే ఎస్జే సూర్య కనిపెడతాడు వీడు ఎలా వీడైనా చంపింది ఏంటని. సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది సినిమా అయితే బాగుంది. నాని అయితే ఇటు కొట్టాడు. బాగుంది. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇటు కొట్టినట్టు. TFI ఫెయిల్డ్ హియర్ అంటారు, పాస్డ్ హియర్ అనమాట. ఎంత రివ్యూ ఇస్తారండి 5కి మీరు? 4.5 ఇస్తాను. 4.5 అంటే బ్లాక్ బస్టర్ అంటే ఎక్కువ సాంగ్స్ మన తెలుగు ప్రేక్షకులు ఏంటంటే సాంగ్స్, కామెడీ అనేది ఇష్టపడతారు. ఈ సినిమాని ఇష్టపడతారంటారా? చక్కగా ఇష్టపడతారు. అందుకే బోర్ ఎక్కడ కొట్టదు మనకి, అంతా తీసుకెళ్తూ ఉండడు. చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. చక్కగా చాప్టర్ వైజ్ బాగుంది. మొత్తానికి చూడవచ్చు. డబ్బులు నేచురల్ అంతే. థ్యాంక్ యూ.
సినిమా చాలా బాగుందన్న. యాక్షన్ మాత్రం నాని నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఇప్పుడు దాకా నాని ఒక కామెడీ పీస్ లా, అంటే కామెడీ పర్సన్ లా చూసాము. యాక్షన్ అంతా హీరోయిన్ వెంట పడటం ఇవన్నీ చూసాం. నాని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అది ఫస్ట్ టైం. ఇది చాలా బాగుంది, నచ్చింది. బాగుందా? ఫైట్స్ బాగున్నాయా? ఫైట్స్ అసలు హైలైట్ అన్న. విలన్ అయితే అసలు శనివారం కాపరాట అసలు సినిమాలో వెరైటీగా ఉంది. స్టోరీ రొటీన్ స్టోరీ లాగుందా? రొటీన్ స్టోరీ అని కాదు, కొంచెం డిఫరెంట్ అంట. డిఫరెంట్గా ఉంది, బాగుంది. అంతకుముందు 3 సినిమాల కంటే ఇది బెటర్ ఉంది కదా? బాగుంది. తెలుగు ఇండస్ట్రీ కామెడీ ఆనందా? కామెడీ అంటే కామెడీ పర్లేదు, యాక్షన్ బాగుంది. యాక్షన్ బాగుంది. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వీళ్ళిద్దరు ఎవరు బాగా నటించారంటారు? సూర్యకే మార్కులు. ఆల్రెడీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నాని ఒప్పేసుకుంది. ఎస్జే సూర్య అసలు యాక్షన్ వేరే అన్న, వేరే లెవెల్. మొత్తానికి సినిమా బాగుంది, చాలా బాగుంది. అందరు చూడొచ్చు అంటారు. చూడొచ్చు. ఏడా బోరింగ్ కొట్టదా? బోరింగ్ మిస్టర్ బచ్చన్ అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా కరెక్ట్గా చూపించాడు. డైరెక్షన్ బీజిఎం ఎలా ఉంది? బీజిఎమ్స్ హైలైట్ అన్న. బీజిఎమ్స్ వల్లే అసలు సినిమా. సాంగ్స్ లేకపోయినా బీజిఎం బాగుందంటారు. హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఏమన్నా? హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, కాకపోతే ఎక్కువ బాగుంది. అయితే చూడొచ్చు. ఉందండి, సరిపోతుంది. నైస్ మూవీ, కాకపోతే క్లైమాక్స్ కొంచెం స్లో అయింది. అంటే క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది. శనివారం అనేది క్లైమాక్స్లో తెలియలే. అంటే శనివారం ఆ టైటిల్కి క్లైమాక్స్ సంబంధం లేకుండా పోయింది. మరి ఫస్ట్ నుంచి సినిమా అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్జే సూర్యనే మెయిన్. అంటే నాని అన్ని సినిమాల్లో చూస్తాం, న్యాచురల్గా అన్నింటిలో అలానే కామెడీ మాత్రం ఫ్యాంటాస్టిక్ చేసింది. ఈ సినిమాకి సినిమా మొత్తం ఎస్జే సూర్య. విలన్ కూడా చాలా బాగా ఎస్జే సూర్యనే. విలన్ బాగుందా? విలన్ నైస్, కామెడీ ఆనందండి. చాలా ఆయనే కామెడీ. ఐటమ్ కూడా అతనే, కామెడీ అతనే. ఓవరాల్ గా ఎస్జే సూర్య మూవీ అనొచ్చు, కానీ సినిమా మాత్రం. సార్ మీరు చెప్పండి. ఎస్జే సూర్య అయితే మెయిన్ రోల్ అసలు. కామెడీ కానీ విలనిజం కానీ అసలు ఫ్యాంటాస్టిక్ మూవీ. కాన్సెప్ట్ కూడా కొత్త. నచ్చిన ఫైట్ కానీ మూవీ శనివారం ఎప్పుడు వచ్చిందని ఆతృత మేము ఎదురు చూస్తున్నాం. ఆ సీన్ వచ్చేప్పుడల్లా ఫైట్ ఉంటుందని మాకు ఎక్స్పెక్టేషన్ బాగుంది. సేమ్ అదే తగ్గట్టు దాంట్లో ఫైట్ సీన్ కూడా అలాగే చేశారు. బ్యాక్గ్రౌండ్ మాకు స్కోర్ మాత్రం హైలైట్ ఉంది. సాంగ్స్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఒకటే వచ్చిన సైడ్ ఉంది తప్ప బ్యాక్గ్రౌండ్ మాత్రం వచ్చినప్పుడు బూస్ వస్తాయి, అంత బాగుంది. నాని దసరా మూవీ కంటే ఇది బెటర్ అంటే చాలా బెటర్. దసరా మూవీ అనేది స్లోలో వెళ్ళిపోతుంది, కానీ ఈ మూవీ మాత్రం చాలా అసలు కామెడీ విధంగా విలనిజంగా ఏం జరిగిందని ఆతృత కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం ఈ నానికి ఈ డిఫరెంట్ రోల్ లో మాత్రం ఇది మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడు. అంతకుముందు వచ్చిన మూవీస్ కన్నా డిఫరెంట్ రోల్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన రిలీజ్ గా సినిమాలు రిలీజ్ డబుల్ స్మార్ట్ అని ఇప్పుడు వచ్చిన డబుల్ స్మార్ట్ ఒకటి తంగాల మూవీ అని చూసినా కానీ ఇవన్నీ యావరేజ్ మూవీస్. దీని మీద ఇది చాలా బెటర్. ఈ 2024 కి కొంచెం సూపర్ హిట్ సినిమా రానికి మాత్రం ఇది బ్లాక్ బస్టర్. 5కి ఎన్ని రేట్స్ ఇస్తారు మీరు? 5కి 4 పక్కా ఇస్తాం సార్. 4 పక్కా ఇస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఎలాంటి అసభ్యకరం ఏం లేవు. సీన్లు మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి కావిడ కడుపుబ్బ నవ్వుకొని సినిమా కాన్సెప్ట్ చూసుకోవచ్చు. అదిరిపోయింది. ఏ ఫైట్ బాగుంది మీకు? ఇంటర్వెల్ అయిపోయాక సడన్ గా అంతా ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో భయంకరంగా చూపించారు. ఏం జరిగిద్ది అని మాకు ఏదో ఆకృతంగా ఉంది, కానీ సడన్ గా వాడు ఫ్యామిలీని అందరం కాపాడుకొని అది ఫ్యాంటాస్టిక్. బాగుందంటారు, చూడొచ్చు. చూడొచ్చు.